వందే మాతర గీతానికి 150 ఏళ్ల చరిత్ర. వందే మాతరం గీతం వినగానే మన ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి తరుణం. అలాంటిది CISF ఈసారి ఈ ఈవెంట్ను చాలా ప్రైడ్గా నిర్వహించబోతోంది. కేవలం CISF కాదు, ఆంధ్రప్రదేశ్ అలానే ఇతర రాష్ట్రాలను, ఇతర తీర ప్రాంతాలను కూడా అనుసంధానం చేస్తూ మన భారతీయ గౌరవాన్ని, గర్వాన్ని చాటి చెప్పేలాగా ఈవెంట్ నిర్వహించబోతోంది. జనవరి 28 నుండి ఫిబ్రవరి 22 వరకు కొన్ని రోజుల పాటు కొనసాగబోతున్న ఈవెంట్ గురించి పూర్తి స్థాయి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు CISF నుంచి DIG గారు ఉన్నారు, డాక్టర్ MG రాఘవేంద్ర కుమార్ IPS గారు. సార్తో మాట్లాడి షెడ్యూల్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఖచ్చితంగా వందే మాతరం అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రౌడ్గా, చాలా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి ఈవెంట్. ఈసారి మీరు దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తున్నారు అగ్రెసివ్గా. ఏంటి సార్ షెడ్యూల్? నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఈవెంట్ వచ్చి మనకు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 22 దాకా ఉంటుందండి. టోటలీ వెస్టర్న్ కోస్ట్, ఈస్టర్న్ కోస్ట్ రెండు కోస్ట్లోనూ స్టార్ట్ అయ్యి ఫైనలీ కల్మినేషన్ వచ్చి కొచ్చి కేరళలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు ఇది వచ్చి ఈవెంట్ 4th ఫిబ్రవరికి ఎంట్రీ అవుతుంది సోమపేట విలేజ్లో. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 8 days ఉంటుంది, 7 లొకేషన్ మొత్తం. దాంట్లో 11th రోజున ఇక్కడ నుంచి కావలి విలేజ్ నుంచి నాయుడుపేట తమిళనాడుకు వెళ్తుందండి. ఈ టోటల్ షెడ్యూల్లో టోటల్ 964 కిలోమీటర్స్ కవర్ అవుతుంది. 130 సైక్లిస్ట్స్ ఉంటారు. దీంట్లో 65 men, 65 women, మొత్తానికి ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుందండి, మేల్ అండ్ విమెన్. ఆ తర్వాత చాలా ఈవెంట్స్ ఉంటాయి, లైక్ స్కూల్ చిల్డ్రన్స్తో పార్టిసిపేషన్ కానీ, కమ్యూనిటీతో పార్టిసిపేషన్ కానీ, ఫిషర్మెన్ కమ్యూనిటీతో పార్టిసిపేషన్, విలేజ్ ఎల్డర్స్తో పార్టిసిపేషన్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవేర్నెస్, హెల్త్ సెన్సిటైజేషన్, ఇలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మెగా ఈవెంట్ వచ్చి RK బీచ్లో ఉంటుంది వైజాగపట్నంలో. దట్ ఈస్ ఆన్ 6th February అండి. CISF కోస్టల్ సైక్లోథాన్, సో దీని నుంచి ఎట్లాంటి మోటివేషన్ కావచ్చు, మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ inculcation of a habit of health and fitness among the school children and youth population, and inclusive participation of the coastal population, most importantly the fishermen community and all other stakeholders of the nation who are in the coastal region. అందరికీ సెన్సిటైజేషన్ చేయడం, నేషనల్ ఇంటెగ్రిటీ గురించి, హెల్త్ అండ్ కన్సర్న్స్ గురించి వాళ్ళని సెన్సిటైజ్ చేయడం. ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ గురించి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్ స్మగ్లింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ఆ తర్వాత వేరియస్ ఇల్లీగల్ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి వాళ్ళకు సెన్సిటైజం చేయడం వల్ల దే విల్ బీ ఇయర్స్ అండ్ ఐస్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్. కాబట్టి వీ విల్ బీ ఏబుల్ టు ఇన్ మోర్ ఎఫెక్టివ్లీ ప్రివెంట్ ద క్రైమ్ ఇన్ ద కోస్టల్ regions. అదిగాక ఇట్ ఈస్ అబౌట్ సెన్సిటైజేషన్ ఆఫ్ 150th year of celebration of వందే మాతరం అండి. సో టోటలీ ఇట్ ఈస్ ఎ కల్మినేషన్ అండ్ ఎ సైనర్జిస్టిక్ కొలాబరేషన్ ఆఫ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ అండి. సో CISF నుంచి గ్రేట్ ఇనిషియేట్ తీసుకొని బిగ్ ఈవెంట్ చేస్తున్నారు. యువతకి మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి అవేర్నెస్ కూడా యువత ఎక్కువగా భాగస్వామ్యం అవ్వాలి. నేరుగా ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొయాక్టివ్ రోల్ ఇంపార్టెంట్ అండి. జనరలీ ఏంటంటే మనం రియాక్టివ్ అప్రోచ్ కాకూడదు. ప్రొయాక్టివ్గా నేషనల్ సెక్యూరిటీని కానీ, నేషనల్ ఇంటెగ్రిటీని కానీ, మన హెల్త్ అండ్ సెక్యూరిటీ అవేర్నెస్ని కానీ, అన్ని విషయాలను ప్రొయాక్టివ్గా తీసుకొని వీ హ్యావ్ టు టేక్ సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంపవర్మెంట్ని తీసుకొని దానివల్ల మనం ప్రొయాక్టివ్గా నేషనల్ ఇంటెగ్రిటీకు, నేషనల్ డెవలప్మెంట్కు మన తరపు నుంచి ఏమైనా మన కాంట్రిబ్యూషన్ ఉంటుందో దాన్ని ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని కిలోమీటర్ల వరకు కవర్ చేయబోతున్నారు సార్? టోటల్ 964 కిలోమీటర్స్ అండి. టోటల్ 964 కిలోమీటర్స్ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో కవర్ అవుతుందండి. CISF కోస్టల్ సైక్లోథాన్ నుంచి ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలి? ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు, కోస్టల్ కమ్యూనిటీకి సంబంధించి మత్స్యకారులు మరీ ముఖ్యంగా చాలా విషయాల్లో అవేర్నెస్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో పాటు ఇది ఒక గర్వకారణంగా, ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ను ముందుకు తీసుకెళ్లబోతున్నాం కాబట్టి ప్రజలు, యువత ముఖ్యంగా భాగస్వామ్యం కావాలని కాల్ ఫర్ చేస్తున్నారు.